మార్నింగ్ లీడర్స్. నా పేరు వచ్చేసి రాణి. నేను ఈ ఆపర్చునిటీ ఎందుకు తీసుకున్నా అంటే ఒక జాబ్ ఒక 18 years నుంచి చేస్తున్నా కాబట్టి అక్కడ నాకు ఏమీ రాలేదు. 18 years నుంచి చేసినా కూడా 18,000 వస్తుంది. నాకు ఆ సాలరీ సరిపోలేదు. నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినాక ఒక 1 year నుంచి నేను సీరియస్గా నా ఇంట్లో సామాన్ నేను కొనుక్కొని దీంతో ఆదాయం వస్తుందని తెలుసుకున్నా. నేను తీసుకోవడమే కాకుండా నా కింద వేరే లీడర్స్ కూడా నేను ఇప్పేయడం తీసుకుంటున్నారు. ఎందుకంటే నాకు ఇందులోకి వచ్చిన తర్వాత మనం బయట ఏదో వేరే షాప్లో కొనుక్కునే బదులు అదేదో ఇందులో కొనుక్కుంటే దీంతో ఆదాయం వచ్చినప్పుడు నేను నలుగురు షేర్ చేస్తే వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చినట్టు ఉంటుంది, ఆదాయం వచ్చినట్టు ఉంటుంది అని నేను అట్లా షేర్ చేసుకుంటే నా ఫ్రెండ్స్కు నా కొలీగ్స్ అందరికి చెప్పడం జరిగింది. దాంతో నేను ఇప్పుడు ఒక 35,000 తీసుకోవడం జరుగుతుంది. కారు ఫండ్ కూడా అచీవ్ అయినా. ఇక్కడ లావణ్య మేడం కూడా నాకు ఒకదాని కాదు మేడం, మా ఊరు వాళ్ళకు కూడా అందరూ మీరు వచ్చి చెప్పడం వల్ల అన్ని మాకు చెప్పడం జరిగింది. ఒక 1 month నుంచి 2 months నుంచి చెప్తుంది. కానీ సార్ కూడా మన కోసము చెప్పడానికి 2 లక్షలన్నర తీసుకునే సార్ కూడా మనకు టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ ఆరోగ్యం బాగుండాలని లావణ్య మేడం కూడా చెప్పి మాకు ఇక్కడ దాకా తీసుకొచ్చి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. విజువల్స్. గుడ్ మార్నింగ్ లేడీస్. గుడ్ మార్నింగ్ లేడీస్. నా పేరు శివ. నేను ఆపర్చునిటీ తీసుకొని 1 year అవుతుంది, సంవత్సరం అవుతుంది. నేను ఒక బిజినెస్ చేస్తాను, దాంట్లో నాకు 80,000 వస్తాయి. సరిపోవట్లేదు నాకు. అందుకని చెప్పి బిజినెస్లో జాయిన్ అయ్యి 1 year అవుతుంది. నాకు దీంట్లో 37,000 వస్తుంది, 37,000 వస్తుంది నెలకి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. నేను ఈ ఆపర్చునిటీ తీసుకొని ఒక 6 months అయ్యింది. చాలా బాగుంటుంది. అందరూ చేయాలి, అందులో నేను ఉండాలి, అందరూ బాగుండాలి. పర్లేదమ్మా, కొంచెం ఎవరన్నా అంటే మీకు ఒక నిజంగానే ఈ కంపెనీలో డబ్బులు వస్తాయని ఒక డౌట్ ఉంటుంది. నిజంగానే డబ్బులు వస్తాయా దీంట్లో అని. ఎందుకంటే మా బ్యాంక్ స్టేట్మెంట్ సహా చూపిస్తాం, ఇక్కడ మోసం అనేది ఉండదు. ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడ రండి, చూడండి, మాకు వచ్చే ఇన్కమ్ స్టేట్మెంట్ తో సహా మీకు చూడండి ఒకసారి. ఏం కాదు, కాలు చెక్ చూడడం రండి. నాన్న మీరు చదువుకోలేదా? చిన్న రాయ్ చదువుకోలేదా?